బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సిఏ, ఎస్ఆర్హెచ్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ టికెట్ల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్సిఏ ప్రెసిడెంట్ తో పాటు సభ్యులను అదుపులోకి తీసుకుంది సిఐడి. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్, హెచ్సిఏ మధ్య టికెట్ల వివాదం నెలకొంది. మ్యాచ్ సందర్భంగా తమకు టికెట్స్ కేటాయించలేదని కార్పొరేట్ బాక్స్ కి తాళం వేసింది హెచ్సిఏ. ఈ ఘటనతో అసహనం చెందిన ఎస్ఆర్హెచ్ యాజమాన్యం హైదరాబాద్ వదిలిపోతామని చెప్పింది. దీనిపై ప్రభుత్వ ఆదేశాలతో ఎంక్వైరీ చేసిన విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. హెచ్సిఏ ప్రెసిడెంట్ టికెట్ల కోసం ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు నిర్ధారించారు అధికారులు. అప్పటికే 10% టికెట్లను హెచ్సిఏకు ఫ్రీగా ఇస్తున్నా తనకు వ్యక్తిగతంగా మరో 10% టికెట్లు కావాలని హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ ఫ్రాంచైజీని డిమాండ్ చేసినట్టు నిర్ధారించారు. ఇందుకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారని ఐడెంటిఫై చేశారు. ఆ తర్వాత హెచ్సిఏ ద్వారా రిక్వెస్ట్ పెడితే టికెట్లు ఇచ్చేందుకు ఎస్ఆర్హెచ్ ఒప్పుకుందని గుర్తించారు. ఎస్ఆర్హెచ్ ను హెచ్సిఏ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని తెలిపిన అధికారులు హెచ్సిఏపై చర్యలకు సిఫారసు చేశారు. ఇదే అంశంపైన మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్ చెప్పండి, హెచ్సిఏ ఎస్ఆర్హెచ్ టికెట్ల వివాదం పైన అప్డేట్స్ ఏంటి? ఎస్ మమత, మనం చూడవచ్చు ఇటీవల వేసవి కాలంలో అయితే ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియంలో అయితే మనం చూడవచ్చు భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్ని ఏదైతే మ్యాచ్ నిర్వహించేటువంటి సంస్థలను అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి మ్యాచ్లను కూడా ఉప్పల్ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలోనే మనం చూస్తే ఎస్ఆర్హెచ్ లక్నోకు జరిగినటువంటి మ్యాచ్కి సంబంధించిన సమయంలో అయితే కొంత ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి టీం నిర్వాహకులను మేనేజ్మెంట్ని అయితే ఇబ్బందులకు, ఇటు హెచ్సిఏకి సంబంధించినటువంటి అధ్యక్షుడితో పాటు వారి బాడీ కూడా ఇబ్బందులకు గురి చేస్తుందనేటువంటి వస్తున్నటువంటి ఒక కామెంట్స్పై అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు హెచ్సిఏకు అదేవిధంగా ఎస్ఆర్హెచ్కు మధ్య జరుగుతున్నటువంటి వివాదంపై అయితే విజిలెన్స్ కమిటీని కూడా వేయడం జరిగింది. విజిలెన్స్ కమిటీ అయితే సుదీర్ఘంగా విచారణ చేసిన అనంతరం అయితే సంచలన విషయాలను కూడా ఇటు తెలియపరిచింది రాష్ట్ర ప్రభుత్వానికి, కానీ అదేవిధంగా సిఐడికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఎస్ఆర్హెచ్ అయితే ప్రతిసారి మ్యాచ్ నిర్వహించిన ప్రతిసారి అయితే ఇటు హెచ్సిఏకు 10% టికెట్లను ఉచితంగా ఇస్తుంది. అంతేకాకుండా 10% టికెట్లు ఉచితంగా ఇస్తున్న క్రమంలో కూడా హెచ్సిఏకి సంబంధించినటువంటి అధ్యక్షుడు జగన్మోహన్ మరికొన్ని టికెట్లు కూడా అంటే మరొక 10% టికెట్లు ఇవ్వాలంటూ కూడా ఇటు ఎస్ఆర్హెచ్పై ఒత్తిడి తీసుకొచ్చినట్లయితే మనకు ఇటు విజిలెన్స్ కమిటీ రిపోర్ట్లో అయితే పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఇటు హెచ్సిఏ రిపోర్ట్లో మరిన్ని కీలక విషయాలు కూడా వెల్లడించడం జరిగింది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరుగుతున్నటువంటి సందర్భాల్లో ప్రతిసారి కూడా ఇటు జగన్మోహన్ రావు అయితే ఎస్ఆర్హెచ్కు సంబంధించినటువంటి టీం నిర్వాహకులను అదనపు టికెట్ల కోసం ఒత్తిడికి గురి చేయడమే కాకుండా ఇటు లక్నో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో అయితే కార్పొరేట్కి సంబంధించినటువంటి ఒక లాబీస్కి అయితే లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా ఇటు హెచ్సిఏ సిబ్బందితో తాళాలు వేయించినటువంటి ఘటనపై కూడా విజిలెన్స్ అధికారులు ఆరా తీయడం జరిగింది. ఒక ఆరా తీసిన విషయంలో అయితే మనం గమనిస్తే ఇటు హెచ్సిఏ అధ్యక్షుడు కావాలనే తనకు అడిగినటువంటి అదనపు టికెట్లను ఎస్ఆర్హెచ్ అయితే ఇవ్వనందుకే ఈ యొక్క ఒత్తిడి తీసుకురావడంలో భాగంగానే ఇటు తాళాలు వేసినట్లయితే ఇటు విజిలెన్స్ అధికారుల రిపోర్ట్లో అయితే పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే జగన్మోహన్తో పాటు జగన్మోహన్ సంబంధించినటువంటి హెచ్సిఏ బాడీ మొత్తాన్ని కూడా సిబిఐ అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనుగొన్నాయి. ఎందుకంటే ఇటు హెచ్సిఏకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటు ఎస్ఆర్హెచ్ను ఇబ్బంది పెట్టడంతో ఎస్ఆర్హెచ్ ఇక్కడ హైదరాబాద్లో మ్యాచ్ నిర్వహించడానికి సిద్ధంగా లేమంటూ కూడా అప్పుడు కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకొని ఇటు ఎస్ఆర్హెచ్ తరఫున అదేవిధంగా హెచ్సిఏకి సంబంధించినటువంటి మధ్య ఉన్నటువంటి వాగ్వాదంపై అయితే పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలంటూ ఏర్పాటు చేసినటువంటి ఒక విజిలెన్స్ రిపోర్టు సంచలన విషయాలను బయటపెట్టింది. అంతేకాకుండా హెచ్సిఏ అధ్యక్షుడు ఎస్ఆర్హెచ్ టీంనే ఇబ్బందులకు గురి చేసినటువంటి విషయాలు వెల్లడి కావడంతో అయితే సిబిఐ అధికారులు ఇటు హెచ్సిఏ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి జగన్మోహన్తో పాటు బాడీ ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు ఇక్కడ కొనసాగుతుందని చెప్పవచ్చు మమత. హెచ్సిఏ, ఎస్ఆర్హెచ్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ టికెట్ల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్సిఏ ప్రెసిడెంట్ తో పాటు సభ్యులను అదుపులోకి తీసుకుంది సిఐడి. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్, హెచ్సిఏ మధ్య టికెట్ల వివాదం అయితే నెలకొంది. మ్యాచ్ సందర్భంగా తమకు టికెట్స్ కేటాయించలేదని కార్పొరేట్ బాక్స్ కి తాళం వేసింది హెచ్సిఏ. ఈ ఘటనతో అసహనం చెందిన ఎస్ఆర్హెచ్ యాజమాన్యం హైదరాబాద్ వదిలిపోతామని చెప్పింది. దీనిపై ప్రభుత్వ ఆదేశాలతో ఎంక్వైరీ చేసిన విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.